చిక్కుడుకాయల కూర తయారు చేస్తున్నానండి. ముందుగా ఆవిరిలో ఉడికించానండి. ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి దీనిపైన ఒక మూత పెట్టి ఉడికించానండి. ఉడికింది. వాటికి కావాల్సింది ఉల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఆవాలండి, కొబ్బరి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ అండి. పెనం వేడెక్కిందండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, ఉల్లిపాయలండి ఇప్పుడు దోరగా వేగించుకోవాలి. వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయకి ఉప్పుతో వేగితే రుచిగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. ఇవి ఆవిరిలో ఉడికించుకున్న చిక్కుడుకాయలండి. ఇవి వేసేయాలి తాలింపులో. ఆవిరిలో ఉడికించుకు వచ్చిన వాటర్ అండి ఇది కొంచెం వేయాలి. ఇంకా వాటర్ వేయకండి, ఆవిరిలో ఉడికినాయి కాబట్టి మరీ మెత్తగా అయిపోతాయి. కొద్దిగా కారం అండి. దీంతో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఎగిరిపోయిందండి. కొద్దిగా పచ్చి కొబ్బరి అండి. దీంతో బాగా కలుపుకోవాలి. ఇది మాడకుండా చూసుకోండి, తొందరగా మాడిపోతుంది వాటర్ లేదు కాబట్టి. దించే ముందు కొద్దిగా పసుపు అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. ఇది హెల్దీ కర్రీ అండి. ఇది కొద్దిగా కొత్తిమీర అండి. స్టవ్ ఆఫ్ చేసినాక ఇది చపాతీకి కూడా తినొచ్చండి, అన్నానికి కూడా తినొచ్చు. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. చూడండి, హెల్దీ కర్రీ రెడీ.